మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ పీపీపీ విధానము పీపీపీకి ముసిగేసి మళ్ళీ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి మీరు ఏదో రకరకాల పేర్లతో మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇదంతా కూడా వేల కోట్లు చేతులు మారబోతా ఉన్నాయి. మారేటువంటి ఒక బిజినెస్ మోటివే ఈ పీపీపీ ప్రైవేటైజేషన్. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూడా రానున్న కాలంలో దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ జరగాల్సిందే దీని మీద. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు, ఇట్ ఈస్ ద స్కామ్స్ ఆఫ్ మదర్. డెఫినెట్ గా, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక స్కామ్. పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది ఒక స్కాము. ప్రభుత్వ మనమే 2 ఏళ్లు ప్రభుత్వం నుంచే అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ కి మనమే జీతాలు ఇవ్వాలనేది ఇంకొక స్కాము. ఇలా కంటిన్యూస్ గా మీకు ఆపర్చునిటీ దొరికినటువంటి ప్రతి దాంట్లో కూడా థర్డ్ పార్టీస్ ని ఎంగేజ్ చేయడము, స్కామ్ల మీద స్కామ్ చేసుకుంటూ వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా కిల్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మరి రచించి రూపొందుకున్నటువంటి ఒక భారీ స్కామ్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్కామ్ కి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉంటారో రానున్న కాలంలో మా జగనన్న ప్రభుత్వం వచ్చాక, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు.